కుంచితాంఘ్రిం భజేహం, కుంచింపజేసిన పాదము కలవాడు. ఇది మాటి మాటికి దాన్ని ఎందుకు చెప్తున్నాడంటే మోక్షం కావాలి కాదు, ఆ పాదం అంత గొప్పది, ఆ ఎత్తిన పాదం. అది చూసే మురిసిపోయారు వీళ్ళందరూ కూడా, వ్యాఘ్రపాదుడు పతంజలి. ఆ పాదం చూపించవయ్యా, ఆ పాదం చూపించవయ్యా. ఆ పాదం కనబడిందే చాలా, అదే శివపదం, ఆ దివ్యమైన పదం. ఆ పదం ఉన్నదే ఆ పైకెత్తాడు, ఆ పెట్టాడు. ఆ పదానికి ఇప్పటికీ కూడా మీకు కనిపిస్తుంది ఒక అద్భుతమైన మంజీరం తొడుగుతారు. తొడిగి 2 అక్షరాలు అక్కడ పెడతారండి. ఇవి రత్నాలు తాపిన అక్షరాలు పెడతారు. నటరాజును పూర్తి అలంకారం చేసే చిదంబరంలో ఇప్పుడు చూడవచ్చు మీరు. అది తమిళ అక్షరాల్లో ఉంటాయి. ఇది ఒకటి ధ, ఇంకోటి నా, ధ నా అని రాసి ఉంటుంది. అంతేకాదు వీళ్ళు ఆగమంతో పూజ చేసేటప్పుడు దర్భను తీసుకుని శూన్యంలోనే ధ నా అని రాస్తారు కూడా అక్కడ, ధన అనేటువంటిది. కనుక ధనలిపి సహితం, ధనలిపి అది ఒక ధనలిపిట అంటే మనం చెక్కు మీద సంతకం పెట్టినట్టు. అక్కడ ఆయన సంతకం పెడతాడు, ఆ చెక్కు ఆయన సంతకం పెట్టాడా అన్ని శాంక్షన్, మనకి అది తెచ్చుకుని ఏమైనా తెచ్చుకోవచ్చు మనం. అందుకు ధనలిపి సహితం. ఇది ముచ్చటగా చెప్పిన ధర్మాధిష్టాన్ ప్రదాతం ధనలిపి సహితం. ఒక్క పాదం పట్టుకో, ఈ 4 నేను ఇస్తానని చెప్తున్నట్టు అది. అందుకే ధన అక్కడ పెట్టాడు, అక్కడ ధన, ఒక్క పాదం పట్టుకోవయ్యా నీకు అన్ని ఇస్తానని చెప్తున్నట్ట. అందుకే ఓ మహానుభావుడు చెప్తాడు, ఈ స్వామి నాట్యం ఎలా ఉందంటే, లోకానాహూయ సర్వాన్ డమరుక నినదై ఘోర సంసారమగ్నాం దత్వాభీతిం దయాళు ప్రణత భయహరం కుంచితం వామపాదం. స్వామి ఎలా కనబడ్డాడంటే, ఒకసారి డమరుకం మోగించుకుంటూ వచ్చేట. ఎందుకంటే డ్యాన్స్ జరుగుతోంది అంటే ఫస్ట్ సౌండ్ రావాలి. మనకి వీధుల్లో కూడా పూర్వకాలంలో డ్యాన్సులకి వచ్చే దమ్మరి వాళ్ళందరూ కూడా పెద్ద సౌండ్లు చేసుకుంటూ వస్తే డ్యాన్స్ వచ్చింది వీధులకు వచ్చేవాళ్ళం. అలాగే ఆయన గారు డమరకం పట్టుకుని వచ్చేట. ఒకసారి లోకానాహూయ సర్వాన్ డమరుకు నినదై, నేను డ్యాన్స్ చేస్తున్నాను రండర్రా అని పిలవడానికి డమరకం మోగించేట. ఒక్కసారి అందరూ వచ్చి చూస్తున్నట్ట. చూడగానే ఎంత ఉందండి ఆ మూర్తి, ఇంత ఉన్న మనకు భయం వేదా అండి? మహామూర్తిని చూసిన వెంటనే అందుకు ఒక్కసారి చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతే దత్వాభీతిం దయాళు, మీకేం భయం లేదన్నట్ట. చూడండి ఆ రూపం ఎలా ఫార్మ్ అయిందో చెప్తున్నాడు, మీకేం భయం లేదన్నాడు. ఎవరికి ఆ భయం? ఘోర సంసారమగ్నాం దత్వాభీతిం దయాళు, సంసారంలో మగ్నులైన వాళ్ళందరికీ కూడా ఏం భయం లేదంటున్నట్ట. మీకేం భయం లేదు. ఈ భయం లేని స్థితి మీకు కావాలంటే ఏం చేయాలో తెలుసా? కుంచితం వామపాదం, దాన్ని చూడండి, ఇది మీరు పట్టుకుంటే మీకు ఏం భయం లేదని చెప్తున్నట్టు. అది ఆ రూపాన్ని ఎంత భావిస్తున్నాడో చూడండి. డమరుకంతో పిలుపు మనల్ని మొదట పిలిచాడు ఆయన, పిలిచి చూపించాడు మీకేం భయం లేదు, ఈ అభయం కావాలంటే ఈ పాదం పట్టుకో అని చెప్పాడు. మరి నిజంగా అభయం ఇస్తామని నమ్మేదెలా అంటే, ముద్ధృచ్ఛేదం విముక్తేరయనమితి, ఉద్ధృత్య తన పాదాన్ని ఎత్తి ఇదం విముక్తే అయనం, ఇదే ముక్తికి త్రోవా, ఈ పాదాన్ని పట్టుకుంటేనే ముక్తి లభిస్తుంది అని చేత్తో చూపిస్తున్నట్ట. నమ్మమంటావా అంటే ఒట్టి పెట్టి చెప్తున్నాను అంటున్నట్టు శివుడు. ఒట్టి ఎలా చెప్తున్నట్ట? ఒట్టి పెట్టడానికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉందేమో కానీ పూర్వం రోజులు నిప్పు పట్టుకు చెప్తున్నాను అనేవారు. ఈయన అభయమిస్తానని చెప్పడానికి ఈ చేతులు నిప్పు పట్టుకున్నట్టు. అక్కడ తప్పకుండా అభయమిస్తాను ఈ పాదం ముట్టుకుంటే అని చెప్తూ, దర్శయన్ ప్రత్యయార్థం బిభ్రధ్వన్నిం సపాయాం కలయతి నటనం యశివో నసపాయ. ఆ శివుడు నన్ను రక్షించుగాక. ఎంత అద్భుతంగా దర్శించారో చూడండి ఇక్కడ పరమశివుడి యొక్క వైభవాన్ని. అందుకు ధాన్న లిపి సహితం. ఏమిటి ధాన్న? ఇక్కడ ఇంకా లోతుకు వెళ్ళాడండి డేవిడ్ స్మిత్. ఇక్కడ ఈ ధన లిపి గురించి అక్కడ వాడే ఆగమ శాస్త్రంలో ఉన్న మంత్రాలు ఉటంకించాడు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. న్యాస మంత్రాలు అవి కూడా. న్యాసం ఇక్కడ ధన అనేది ఈ చిదంబరం నటేశ్వర ఉపాసనకు ప్రత్యేక శాస్త్రం అండి. అందుకే దీనికో ప్రత్యేక ఆగమం ఉంది. ఆ ఆగమంకి పాతంజలి శాస్త్రం అని పేరు. పతంజలి తయారు చేసినటువంటి ఆగమం. దాని ప్రకారంగా అర్చన చేస్తారట. అక్కడ దానిలో న్యాసం ఎలా చేస్తారంటే, ఓం ధం నం సృత్యై నమో వామ పాదాంగుళి మూలే, ఓం నం ధం సావిత్ర్యై నమో వామ పాదాంగుళ్యగ్రే అని చిత్సభ ఉత్సవ సూత్ర అనే గ్రంథంలో ఉంది. చిత్సభేసోత్సవ సూత్ర అనేటువంటి ఆగమశాస్త్ర విశేషం. ధం నం సృత్యై నమ, ధన్న చూడండి ఇక్కడ ధం నం అని శృతి అంటే వేదస్వరూపం అంటే ధం నం అనేది. అలాగే నం ధం సావిత్రి నమ, నం ధం గాయత్రి స్వరూపంగా వాళ్ళు న్యాసం చేస్తారట. ఎక్కడ అంటే వామ పాదాంగుడి మూలే వామ పాదాంగుళి యగ్రే. మొదటిది ధం నమ్ అని ఆ వామపాదం యొక్క బటన్ వేరే దగ్గర, నం ధమ్ అని దాని పై భాగంలో చేస్తారట. ఇది గుర్తుపెట్టుకోవడానికి మన కోసం దాన్న అని చుట్టి ఉంచుతారు ఇప్పటికీ కూడా. ధన లిపి సహితం అంటే అర్థం ఏమిటి? ధనం అంటే ఏమిటి? వెంటనే మనకి పర్సులోనో బీరువాల్లోనో నువ్వు గుర్తొచ్చుంటాయి. ధన్యతనిచ్చేది ధనం. ఇది గుర్తుపెట్టుకోండి. ధన్యతనిచ్చేది ధనం. ఇది నీకు ఏది పొందడం వల్ల కృతార్థుడు అవుతావో అది ధన్యత. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి.
కొందరికి సంపద పొందడం ధన్యత, కొందరికి కీర్తి పొందడం ధన్యత. కానీ కీర్తి ధనం, సంపద ధనం. కొందరికి ముక్తి పొందడం ధన్యత. ఆ ధన్యతని ఇచ్చేది ఇదే. కనుక ధన్యతనిచ్చే ధనం ఇచ్చే పాదం అది. అటువంటి కుంచితాంగరికి నమస్కారము. ఇది ఆ పాదమునందున్నటువంటి ప్రత్యేకత. ఈ విధంగా పరమేశ్వరుడు ఆ దివ్యమైన నాట్యాన్ని చూపించాడు. వ్యాఘ్రపాదుడు పతంజలి నమస్కరించారు. అప్పుడు అడిగేట ఏం వరం కావాలని వీళ్ళిద్దరినే అడిగాడండి. పైగా వీళ్ళిద్దరి కోసమని అందరూ చూడగలిగారు. వీళ్ళిద్దరి కోసం డ్యాన్స్ చేస్తే అందరూ చూశారు. అది అదృష్టం. అందుకు నీకేం కావాలి ఇద్దరిని అడిగాడు. ఇద్దరూ చూశారు, కానీ ఇద్దరు కోరిక ఒకటి కాదు. చూడండి ఇక్కడ ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్కటి. మొదట ఆయన వ్యాఘ్రపాదుడు అడిగేట, భగవాన్ యద్ మయాకారి భవతే పూజనం పురా ఉరరీకృతాన్ దేవా భవతా పరితోపియత్. స్వామి, ఇంతవరకు నేను చేసిన పూజలు, ఇకపై చేయబోయే పూజలు కూడా నీకెప్పుడు ఆనందం కలిగించాలి, ఇదే నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఎవడు? వ్యాఘ్రపాదుడు. ఇందులో చూడండి, ఆయన పూజల వల్ల ఏమీ కోరుకోలేదు. ఆ పూజలోనే శివానంద అనుభవిస్తాడు.